మీరు ఎప్పుడైనా ఆలోచించారా మన చుట్టూ ఉన్న ప్రపంచం ఎంత అద్భుతమైనదో? ఈరోజు మీతో షేర్ చేయబోయే 20 ఫ్యాక్ట్స్ వింటే మీ మనసు బ్లో అయిపోతుంది. మన బాడీ నుండి స్పేస్ వరకు, హిస్టరీ నుండి సైన్స్ వరకు ఈ ఫ్యాక్ట్స్ మీ పర్స్పెక్టివ్ని పూర్తిగా మార్చేస్తాయి. మొదట మన బాడీ గురించి ఒక షాకింగ్ ఫ్యాక్ట్ చెప్పాలి. మీరు అనుకుంటున్నారు మీ బాడీలో హ్యూమన్ సెల్స్ ఎక్కువ ఉన్నాయని, కానీ రియాలిటీ చాలా డిఫరెంట్. మన బాడీలో 39 ట్రిలియన్ బ్యాక్టీరియల్ సెల్స్ ఉన్నాయి, కానీ హ్యూమన్ సెల్స్ కేవలం 30 ట్రిలియన్ మాత్రమే. అంటే మనం టెక్నికలీ చెప్పాలంటే మనం హ్యూమన్ బీయింగ్స్ కంటే బ్యాక్టీరియల్ బీయింగ్స్ అని చెప్పవచ్చు. ఈ బ్యాక్టీరియాలు మనకు హార్మ్ఫుల్ కాదు, వాళ్ళు మన డైజెషన్లో హెల్ప్ చేస్తారు, ఇమ్యూనిటీ బూస్ట్ చేస్తారు. స్పేస్ గురించి మాట్లాడుకుందాం. మర్క్యూరీ సన్కి చాలా దగ్గరగా ఉంది కదా, అందుకే అది హాటెస్ట్ ప్లానెట్ అని అనుకుంటాం. కానీ వీనస్ ఆ రికార్డ్ హోల్డ్ చేస్తోంది. వీనస్ సర్ఫేస్ టెంపరేచర్ 460 డిగ్రీ సెల్సియస్ వరకు వెళుతుంది. ఎందుకంటే వీనస్ అట్మాస్ఫియర్లో కార్బన్ డయాక్సైడ్ థిక్ లేయర్స్ ఉన్నాయి. అవి గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ క్రియేట్ చేస్తాయి. మర్క్యూరీకి అట్మాస్ఫియర్ లేదు కాబట్టి హీట్ ఎస్కేప్ అయిపోతుంది. ఇంకా స్పేస్ ఫ్యాక్ట్స్ చెప్పాలంటే లైట్ స్పీడ్తో ట్రావెల్ చేసినా నియరెస్ట్ స్టార్ ప్రాక్సిమా సెంటారీకి రీచ్ అవ్వాలంటే 4.24 ఇయర్స్ పడుతుంది. ఆ డిస్టెన్స్ ఎంత వాస్ట్ అంటే మన ఇమాజినేషన్కి కూడా రాదు. బ్లాక్ హోల్స్ గురించి చెప్పాలంటే యూనివర్స్లో గ్రేటెస్ట్ పొటెన్షియల్ ఎనర్జీ వాటిలోనే ఉంది. వాటి డెన్సిటీ ఎంత ఎక్స్ట్రీమ్ అంటే ఒక షుగర్ క్యూబ్ సైజ్ బ్లాక్ హోల్ మెటీరియల్ ఎర్త్ మొత్తం వెయిట్ కంటే ఎక్కువ వెయి చేస్తుంది. మన ఎర్త్ కూడా కాన్స్టెంట్గా చేంజ్ అవుతూ ఉంటుంది. ప్రతి సెంచరీకి మన డే లెంత్ 1.7 మిల్లీసెకండ్స్ పెరుగుతుంది. మూన్ మన ఎర్త్ రొటేషన్ని గ్రాడ్యువల్లీ స్లో చేస్తుంది గ్రావిటేషనల్ పుల్తో. మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ తర్వాత మన డేస్ చాలా లాంగర్ అవుతాయి. చెస్ గేమ్ గురించి ఒక మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్ చెప్పాలి. చెస్లో పాసిబుల్ వేరియేషన్స్ 10⁻120 ఉన్నాయి, కానీ ఎంటైర్ యూనివర్స్లో యాటమ్స్ 10⁻80 మాత్రమే ఉన్నాయి. అంటే చెస్ వేరియేషన్స్ యూనివర్స్లో యాటమ్స్ కంటే ట్రిలియన్ టైమ్స్ ఎక్కువ. ఈ నెంబర్ని గ్రాస్ప్ చేసుకోవడం ఇంపాసిబుల్. మన సెన్సెస్ గురించి మాట్లాడుకుందాం. మన నోజ్ 1 ట్రిలియన్ డిఫరెంట్ సెన్స్ డిటెక్ట్ చేయగలదు. ఈ కేపబిలిటీ డాగ్స్ కంటే కూడా బెటర్ కొన్ని కేసెస్లో. మన బ్రెయిన్ ఈ స్మెల్స్ని మెమరీస్తో కనెక్ట్ చేస్తుంది. అందుకే సర్టన్ స్మెల్స్ మనల్ని చైల్డ్హుడ్కి తీసుకెళ్తాయి. ఫిజిక్స్లో ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్పాలంటే మీ వెయిట్ ఈక్వేటర్ దగ్గర పోల్స్ దగ్గర కంటే 0.5% తక్కువ ఉంటుంది. ఎర్త్ రొటేషన్ వల్ల సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ క్రియేట్ అవుతుంది. అది మనల్ని స్లైట్లీ అవుట్వర్డ్ పుష్ చేస్తుంది ఈక్వేటర్ దగ్గర. డైలీ లైఫ్లో మనం ఈట్ చేసే బనానాస్ రేడియో యాక్టివ్ ఉంటాయి. వాటిలో పొటాషియం 40 ఉంటుంది. అది న్యాచురల్లీ రేడియో యాక్టివ్ ఐసోటోప్. కానీ వరీ అవ్వకండి, ఈ రేడియేషన్ లెవెల్ చాలా లో, మనకు హార్మ్ఫుల్ కాదు. సైంటిస్టులు కూడా రేడియేషన్ మెజర్మెంట్స్ కోసం బనానా ఈక్వివాలెంట్ డోస్ అనే యూనిట్ యూజ్ చేస్తారు. హిస్టరీలో షార్టెస్ట్ వార్ ఆంగ్లో-జాన్జిబార్ వార్ కేవలం 38 మినిట్స్ మాత్రమే. 1896లో ఈ వార్ జరిగింది. జాన్జిబార్ సుల్తాన్ డైడ్ అయ్యాక సక్సెషన్ డిస్ప్యూట్ వచ్చింది. బ్రిటిష్ ఫోర్సెస్ క్విక్లీ యాక్షన్ తీసుకున్నారు. ఈ వార్లో మెషీన్ గన్స్, ఆర్టిలరీ యూజ్ అయ్యాయి. కానీ రిజల్ట్ ప్రీ డిటర్మైన్డ్ లాగా ఉంది. స్పేస్లో సర్వైవ్ చేయగల క్రీచర్స్ ఉన్నాయని తెలుసా? టార్టిగ్రీడ్స్ అని పిలిచే మైక్రోస్కోపిక్ యానిమల్స్ వాక్యూమ్ ఆఫ్ స్పేస్లో కూడా సర్వైవ్ చేయగలవు. వాళ్లని వాటర్ బేర్స్ అని కూడా అంటారు. ఎక్స్ట్రీమ్ టెంపరేచర్స్, రేడియేషన్, ప్రెషర్ చేంజెస్ ఏదైనా కండిషన్స్లో వాళ్ళు సర్వైవ్ చేస్తారు. వాళ్ళు క్రిప్టోబయోసిస్ అనే స్టేట్లోకి వెళ్తారు. అప్పుడు వాళ్ల మెటబాలిజం ఆల్మోస్ట్ స్టాప్ అయిపోతుంది. డైమండ్ ప్లానెట్ గురించి విన్నారా? 55 క్యాంక్రీ ఈ అనే ప్లానెట్ కార్బన్ బేస్డ్ ఉంది. సైంటిస్టులు బిలీవ్ చేస్తున్నారు అది డైమండ్తో మేడ్ అయి ఉండముచ్చని. ఈ ప్లానెట్ 40 లైట్ ఇయర్స్ అవే ఉంది మన నుండి. దాని వాల్యూ ఎస్టిమేట్ చేస్తే $26.9 మిలియన్, అంటే 26 తర్వాత 30 జీరోస్. సింపుల్ ఎక్స్పెరిమెంట్ ట్రై చేయండి. మీ నోజ్ హోల్డ్ చేసి హమ్మింగ్ చేయడానికి ట్రై చేయండి. చెయ్యలేరు, ఎందుకంటే హమ్మింగ్ కోసం ఎయిర్ మన నోజ్ గుండా ఫ్లో అవ్వాలి. ఈ సింపుల్ ఫిజిక్స్ మనం డైలీ లైఫ్లో నోటీస్ చేయము. ఐఫిల్ టవర్ సమ్మర్లో 6 ఇంచెస్ వరకు టాల్ అవుతుంది. మెటల్ థర్మల్ ఎక్స్పాన్షన్ వల్ల ఇది జరుగుతుంది. టెంపరేచర్ పెరిగినప్పుడు ఐరన్ ఎక్స్పాండ్ అవుతుంది. టవర్ హైట్ ఇంక్రీజ్ అవుతుంది. వింటర్లో మళ్లీ ఒరిజినల్ సైజ్కి వస్తుంది. జెనెటిక్స్లో సర్ప్రైజింగ్ కనెక్షన్ ఉంది. హ్యూమన్స్ బనానాస్తో
60% DNA షేర్ చేస్తాం. ఇది బేసిక్ సెల్యులార్ ఫంక్షన్స్ కామన్గా ఉండటం వల్ల. ఆల్ లివింగ్ థింగ్స్ కామన్ యాన్సెస్టర్ నుండి ఎవాల్వ్ అయ్యాయి. అందుకే ఈ సిమిలారిటీస్ ఉన్నాయి. ఓషన్ డెప్త్స్లో ఇన్క్రెడిబుల్ క్రీచర్స్ ఉన్నాయి. రీసెంట్ ఎక్స్ప్లోరేషన్స్లో క్రిస్టల్ జెలీఫిష్ కనిపించాయి. అవి రెయిన్బో కలర్స్లో గ్లో చేస్తాయి డిస్టర్బ్ అయినప్పుడు. షాడో ఫిష్ అనే స్పీషీస్ లైట్ అబ్జార్బ్ చేసి కంప్లీట్లీ ఇన్విజిబుల్ అవుతుంది. ఈ క్రీచర్స్ ఎక్స్ట్రీమ్ ప్రెషర్ డార్క్నెస్లో సర్వైవ్ చేస్తాయి. టెక్నాలజీలో బ్రేక్ త్రూ వచ్చింది. న్యూట్రాన్ బ్యాటరీ 50 years వరకు ఎనర్జీ స్టోర్ చేయగలదు. ఈ బ్యాటరీ శాటిలైట్స్లో యూజ్ చేయవచ్చు. లాంగ్ టర్మ్ స్పేస్ మిషన్స్ కోసం పర్ఫెక్ట్. టెస్టింగ్లో డ్రోన్ 1 year కంటిన్యూయస్గా ఫ్లై చేసింది రీఛార్జ్ లేకుండా. సహారా డెజర్ట్ కింద ఏన్షియంట్ సిటీ డిస్కవర్ అయ్యింది. 3D రేడార్ టెక్నాలజీ యూజ్ చేసి సైంటిస్ట్ మ్యాసివ్ స్ట్రక్చర్స్, ఇరిగేషన్ సిస్టమ్స్ కనుగొన్నారు. ఈ సివిలైజేషన్ అడ్వాన్స్డ్ అగ్రికల్చర్, ట్రేడ్ సిస్టమ్స్ ఉన్నాయని ఎవిడెన్స్ ఉంది. జయంట్ స్టోన్ స్టాచ్యూస్, ఇన్స్క్రిప్షన్స్ కూడా కనిపించాయి. రీసెంట్ స్పేస్ డిస్కవరీలో ఆక్సిజన్ జేడ్స్ GSZ-14 గ్యాలక్సీలో కనిపించింది. ఇది 13.4 బిలియన్ లైట్ ఇయర్స్ అవే ఉంది. ఇది ఎర్లీ యూనివర్స్లో లైఫ్ పాసిబిలిటీస్ గురించి మన అండర్స్టాండింగ్ చేంజ్ చేస్తుంది. క్రిస్పర్ జీన్ ఎడిటింగ్ టెక్నాలజీ రెవల్యూషనైజ్ అవుతుంది మెడిసిన్ ఫీల్డ్లో. క్యాస్గివి ఫస్ట్ క్రిస్పర్ బేస్డ్ థెరపీ FDA అప్రూవల్ పొందింది. ఇది జెనెటిక్ డిజార్డర్స్, క్యాన్సర్, వైరల్ ఇన్ఫెక్షన్స్ ట్రీట్ చేయడానికి పొటెన్షియల్ ఉంది. ఫ్యూచర్లో మనం డిసీజెస్ క్యూర్ చేయగలం, సిమ్టమ్స్ మేనేజ్ చేయడానికి బదులు. ఈ ఫ్యాక్ట్స్ వింటే మన యూనివర్స్ ఎంత మిస్టీరియస్, వండర్ఫుల్ అని అర్థమవుతుంది. మన డైలీ లైఫ్లో సింపుల్ థింగ్స్ కూడా ఇన్క్రెడిబుల్ సైన్స్ హైడ్ చేస్తున్నాయి. స్పేస్ నుండి మైక్రోస్కోపిక్ వరల్డ్ వరకు, పాస్ట్ నుండి ఫ్యూచర్ వరకు ఎవ్రీవేర్ అద్భుతాలున్నాయి. మనం ఇంకా డిస్కవర్ చేయాల్సిన కౌంట్లెస్ మిస్టరీస్ ఉన్నాయి. సైన్స్ మన క్యూరియాసిటీ సాటిస్ఫై చేయడమే కాకుండా మన ఇమాజినేషన్ని కూడా ఎక్స్పాండ్ చేస్తుంది. ఈ నాలెడ్జ్తో మనం మన వరల్డ్ని బెటర్ అండర్స్టాండ్ చేసుకుని ఫ్యూచర్ జనరేషన్స్ కోసం బెటర్ ప్లానెట్ క్రియేట్ చేయవచ్చు.